ఆ పోరాటం లాగానే హైదరాబాద్లో రేపు మరో పెద్ద పోరాటం రాబోతున్నది. ఇప్పుడు వస్తుందా? 100% వస్తుంది. నిరుద్యోగులు కొత్త ఉడుకుతున్నారు. 10 ఏళ్ళు పాలించినటువంటి కేసీఆర్ నీళ్ళ మీద, కరెంటు మీద, భూముల మీద, జాగాల మీద దృష్టి పెట్టి ఉద్యోగాల మీద దృష్టి పెట్టలే, ఇండ్లు పంచే కాడ దృష్టి పెట్టలే, రోడ్లు వేసిండు, కొన్ని పనులు చేసిండు, ఇంకా విద్య మీద దృష్టి పెట్టలే. విద్య, నిరుద్యోగం, ఇండ్ల మీద దృష్టి పెట్టలే కాబట్టి ఒక దెబ్బ కొడితే పోయి పన్నాడు, అలా ఫామ్ హౌస్ లో పన్నాడు. ఇవన్నిటిని బేస్ చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు నిరుద్యోగులైన వాళ్ళందరూ మా ఉపాధి ఎవడు దొబ్బుతాండు, మా అవకాశాలు ఎవడు దోసుకుంటాండు, అసలు మా సంపద ఎటు పోతుంది అని ఇట్లా తుక్క ఉడుగుతారు. ఆల్రెడీ అమిత్ షా మొత్తం నక్సలైట్ ను మొత్తం తుడిచేస్తా అంటాడు కదా. ఇక నక్సలైట్లు తుపాకీ పట్టిన నక్సలైట్లు కాదు, ఈడ పెన్ను పట్టే నక్సలైట్లు, మైకు పట్టే నక్సలైట్లు, గొంతు విప్పే నక్సలైట్లు, ఎదిరించి ప్రశ్నించే నక్సలైట్లు, రాజ్యాంగబద్ధంగా చట్టంతో ఎదుటోని ఇరికిచ్చి తొక్కే నక్సలైట్లు పుట్టుకొస్తారు. ఇప్పుడు పుట్టుకొస్తారు. ఇక దీన్ని ఎవడు ఆపలేడుగా. ఇది పెద్ద విప్లవం కాకముందే మార్వాడోళ్ళన్నా మార్చుకోవాలి, లేకపోతే ప్రభుత్వం అన్న దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది చాలా పెద్ద సాంస్కృతిక పోరాటంగా మారుతుంది. బ్రిటిష్ వాళ్ళ పాలసీ పాటించి వీళ్ళు మనల్ని దోపిడీ చేస్తే మాత్రం వీళ్ళని కూడా తన్ని తరిమే రోజు వస్తుంది.